ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ ట్విన్ బాయ్స్ రీహోరీ షో. మేము ఇవాళ కేపీహెచ్బిలో జరుగుతున్న ఏరోప్లేన్ ఎగ్జిబిషన్ న్యూయార్క్ సిటీ మేళాకి వెళ్తున్నాము. అక్కడ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేశాను. ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ద వీడియో. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి కార్ అండ్ బైక్ పార్కింగ్కి అడిక్వేట్ స్పేస్ అయితే ఉందండి. Car parking 50 rupees and bike parking 20 rupees. So this is the entrance. Booking counter kuda baite untundi. Children above 3 years and adults ki entry fee 100 rupees. Below 3 years kids ki no entry fee. So expo entry వచ్చేసి ఈ స్టెప్స్ త్రూ ఉంటుంది. సో ఈ స్టెప్స్ త్రూ మనం ఏరోప్లేన్ లోపలికి ఎంటర్ అవుతాము. లోపల మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. అండ్ దిస్ ఈజ్ అ పాత్వే విచ్ విల్ లీడ్ టు ద ఎక్స్పో. సో ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వగానే మనకి ఇంకో పాత్వే కనిపిస్తుంది. అక్కడ మన గ్రేట్ ఇండియన్ లీడర్స్ ఫొటోస్ పెట్టుంటాయి. అండ్ వన్స్ ఇది కంప్లీట్ అవ్వగానే మనకి స్ట్రీట్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ చాలా పెద్ద పెద్ద ఫ్లెక్సీస్తో పెట్టి ఉంటుంది. అండ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము నైట్ 7 కల్లా వెళ్ళాము. అండ్ ఓపెన్ స్పేస్లో ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ మాత్రం. సో ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 to నైట్ 10 o'clock. అండ్ ఇది డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఫిబ్రవరి వరకు ఈ ఎక్స్పో ఉంటుంది. ఇక్కడ షాపింగ్ స్టాల్స్, గేమ్ స్టాల్స్ అండ్ రైడ్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. షాపింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. అండ్ బయట కంపేర్ చేస్తే కాస్ట్ నాకైతే తక్కువ అనిపించింది. మ్యాట్స్, కార్పెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చాలా ఉన్నాయి. నేను మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ఎంటర్ అవ్వగానే పిల్లలు స్టార్ట్ చేశారు అది కావాలి ఇది కావాలని. సో అందుకని నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను షాపింగ్ స్టాల్స్లో. అలాగే మనకి గేమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక్కడ చూసారుగా బర్డ్స్‌వి. పిల్లలైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశారు. అండ్ గేమ్స్ కూడా నేను కొన్ని గేమ్స్ ట్రై చేశాను. లైక్ రింగ్ గేమ్. 50 రూపీస్‌కి 6 రింగ్స్ ఇస్తారు. నేనైతే ట్రై చేశాను. నాకు ఒక్క రింగ్ కూడా పడలేదు. అండ్ గన్ షూటింగ్, ఆర్చరీ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. మేము అవి కూడా ట్రై చేశాము. కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఈవెన్ ఫుడ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. ఇక్కడ సెపరేట్ రూమ్‌లో మల్టిపుల్ అక్వేరియంస్ పెట్టి ఉంచారు. సో ఎంట్రీ వచ్చేసి పర్ ఫ్యామిలీకి 100 రూపీస్. 4 to 5 అక్వేరియంస్ ఉన్నాయి లోపల. సో పిల్లలకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. అందుకని ఇక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేశారు. ఆల్మోస్ట్ 7కి వెళ్తే మేము 9:30 వరకు అక్కడే స్పెండ్ చేశాము. అసలు బోర్ అనిపించలేదు. పిల్లలు అక్కడ నుండి రామని ఒకటే గొడవ, బట్ తీసుకొచ్చేసాము. పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా రైడ్స్ చాలా ఉన్నాయండి. లైక్ కొలంబస్, బ్రేక్ డాన్స్, జాయింట్ వీల్. సో అలా చాలా రైడ్స్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసే హెలికాప్టర్ రైడ్ పిల్లలకి ఇది నచ్చింది. వాళ్ళు ట్రై చేస్తా అంటే ఓకే అని కూర్చోబెట్టాము. సో ఫస్ట్ ఇది స్లోగా స్టార్ట్ అవుద్ది కదా, అప్పుడు బాగానే ఉన్నారు. తర్వాత ఫాస్ట్ అయ్యేసరికి భయపడినట్టున్నారు. బట్ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారు. మేము అడిగాము ఏమైనా భయమైందా అని. బట్ వాళ్ళు బాగుంది, ఏం అవ్వలేదని చెప్పారు. సో మీరు కూడా ట్రై చేయించవచ్చు పిల్లలకి. మేము కూడా గేమ్స్ ట్రై చేసాము. బాల్స్ గేమ్ అండ్ జంపింగ్ గేమ్, ఇవి చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. అసలు అక్కడ నుండి రామని ఒకటే గొడవ, బట్ మేమే బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది. టైం అయితే తెలియకుండానే 2 hours గడిచిపోయింది. సో ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ అని నేను చెప్పొచ్చు. ఫుడ్‌కైనా, రైడ్స్‌కైనా కాస్ట్ అంతా రీజనబుల్‌గా ఉంది. అండ్ ఈవినింగ్ అలా పిల్లలతో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఇది మన నెక్సెస్ మాల్ పక్కన ఉందండి, న్యూయార్క్ సిటీ మేళా. మీరు కూడా వీకెండ్‌లో మీ పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. వీఆర్ గేమ్ కూడా ఉందండి, మర్చిపోయాను చెప్పడము. మా హస్బెండ్ ట్రై చేశారు, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.